ఏదేమైనా కల్వకుంట్ల ఫ్యామిలీ వారి రూటే సపరేటు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నా కూడా మరోవైపు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు. ఇంకా సీఎం అనుకుంటున్నాడో ఏందో మరి కేసీఆర్ గారు. ఓ వైపు మల్లారెడ్డి, సైదిరెడ్డి, ఆరూరి గారు ప్రధాన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పాట పడుతుంటే కారు దిగి మరోవైపు కన్నారావు గారేమో కబ్జాల మీద కబ్జాలు చేయడానికి తయారయ్యండి. ఇక్కడ 150 మందితో 2 జేసీబీలు తీసుకొచ్చి 2 ఎకరాలను కబ్జా చేయాలని ప్రయత్నించాడంట కన్నారావు. దీనిపైన బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. 38 మంది బీఆర్ఎస్ నేతల పైన కూడా కేసులు వేసింది పోలీసు. గుడిసెకు నిప్పు పెట్టిందంట, ల్యాండ్ టేకర్స్ పైన దాడి చేసిందంట. దీనిపైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టింది పోలీసు. అంతా చేసి పారిపోతే నన్నెవడు పట్టుకోడు అనుకున్నాడో ఏమో, బెంగళూరులో ఉన్నట్టు కనిపెట్టేశారు పోలీసులు.